హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కడాయి పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. రెస్టారెంట్ రుచితోనే అచ్చం మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ పన్నీర్ కర్రీ రైస్, రోటీ, చపాతీలు కూడా చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఈ పన్నీర్ 150 గ్రామ్స్ ఉంటుందండి. ఈ పన్నీర్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించుకున్నా సరే పన్నీరు గట్టిగా అయిపోతుంది. ఇలా లైట్గా 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ సోపు, 1 స్పూన్ లవంగాలు, 2 బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి. 1/2 నిమిషం పాటు వేయించిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం వేయించుకునే వరకు బాండికి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా ఇదే సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని బాండికి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత బాండికి మూత పెట్టుకుని మనం వేసుకున్న ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకొని టమాటో పేస్ట్ 1 కప్పు వరకు వేసుకోవాలి. టమాటో పేస్ట్ కోసం 2 టమాటాలని మిక్సీలో వేసుకున్నానండి. టమాటో పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు బాండికి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్క కొంచెం మెత్తబడి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి, అప్పుడు వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి. మనం వేసిన టమాటో గుజ్జు కూడా వేగిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మొత్తం 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఈ పన్నీర్కి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు నిదానంగా కలుపుకోవాలి. మీకు పన్నీర్ని వేయించడం ఇష్టం లేకపోతే ఇలాగే వేసేసుకోవచ్చండి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం స్లోగా కదుపుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వదిలేయాలండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.